హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేదన్నమాట. మీకు తెలిసిందే కదా, ఇంకా సండే అంటే కొంచెం లేట్గా లేస్తామని ఇంకా మా వాళ్ళు అయితే లేలేదండి. ఇంక నేనైతే లేసాను. బయట అయితే చిమ్మి ముగ్గు పెట్టేసి ఇంకా ఒక బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ వేయాల్సి ఉండింది. ఇంకా హెమ్మింగ్ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. ఇంక వాళ్ళు లేసిన తర్వాత టిఫిన్ పని అయి చేసుకోవచ్చులే అని చెప్పేసి హెమ్మింగ్ వేసానంటే ఇంక పిలిచి ఇచ్చేస్తాను అనమాట. నా దగ్గర అయితే ఉండించుకోనండి, ఇంక మళ్ళీ ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతానని చెప్పి ఇంకా హెమ్మింగ్ వేసేసిన తర్వాత ఇంకా గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్ చేశాను. ఇంక సండే కదా, హడావిడి పనులేమి ఉండవు అనమాట. నిదానంగా చేసుకుంటూ ఉంటాను వన్ బై వన్. గ్యాస్ మొత్తం క్లీన్ చేసేస్తాను. ఒక పొడి క్లాత్ తోటి తుడుస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో అనేది కొంచెం లేట్ అయిందండి. అంటే ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం పూజ చేసుకోవడానికి లేట్ అయిందనమాట. ఇంక నిన్నైతే ఎడిటింగ్ చేయలేదు వీడియో అనేది. ఇంక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా టిఫిన్లోకి అయితే ఇడ్లీకి అయితే నానేసానులేండి. దోశలు చూశారు కదా, ఇంకొక 3 days ఇడ్లీ అలా పెట్టుకొని మళ్ళీ దోశకి అయితే నానేస్తాను అనమాట. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తాను. అందరూ సండే వస్తే దోశ, చికెన్, మటన్ అలా చేసుకుంటారు. మా ఇంట్లో అలా ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే పెద్దగా ఎవరూ తినరు. చికెన్ అయితే నేనైతే తింటానండి. ఇంక మా లోకి తింటాడు, మా చింటం కూడా లైట్గా తింటాడనమాట. ఇంక అందుకని తేలేదు. అంటే ప్రతిసారి కూడా ఇలానే ఉంటుందిలేండి. కొందరి ఇళ్ళల్లో మార్నింగ్ లేవంగానే చికెన్, మటన్, చేప, రొయ్యలో ఏదో తెచ్చి పెట్టేస్తారనమాట. ఇంకా అది వండడానికి మధ్యాహ్నం అయిపోతుంది. అన్నీ అంటే టిఫిన్లోకి, లంచ్లోకి అన్నీ ప్రిపేర్ చేసేతలకే. మా ఇంట్లో వచ్చేసి సండే అయితే కొంచెం లేజీగానే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మా అమ్మ చేస్తే మా అమ్మ పంపించేస్తుంది మధ్యాహ్నానికి. ఇంకా నేను లోకే తినేస్తాము. ఇంకా మా వారు ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోతారనమాట. ఇదే తినాలి, చికెనే తినాలి, సండే మటనే తినాలి. మటన్ అయితే అస్సలు తినరు, రొయ్యలు కూడా తినరు, చేపలు కూడా ఎప్పుడో మా అత్తమ్మ వండితే తప్పితే అస్సలు తినరు అనమాట. ఇంకా అందుకని సండే వస్తే మా ఇంట్లో ఏం స్పెషల్ అయితే ఉండదు. మేమైతే ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని ఇడ్లీలోకి చట్నీ కూడా చేయలేదండి. కరివేపాకు, కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటున్నాం అనమాట. ఇంక తినేసి తెలిసిందే కదా, ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఎందుకంటే కుందేలు పిల్లలు ఉన్నాయి కదండి, వాటికి కొంచెం గడ్డి తెద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట ఇద్దరము. ఇంక మా అమ్మ అయితే వెనక మా కాలు ఉంది కదా, కాళ్ళలో అయితే గడ్డి కోస్తూ ఉంటే ఇంక నేనైతే ఈ చింత చిగురు చూసి కోసుకుంటున్నాను అనమాట. చింతాకు పొడి చేసుకుందామని చెప్పి మా అమ్మని చేయమంటే, నా ఇంటి దగ్గర ఉండట్లేదు కదా, నువ్వే ఎండబెట్టుకొని మిక్సీకి వేసుకో అని చెప్పింది. ఇంకా అలా అన్నీ ప్యాక్ చేసుకొని ఆటో వేసుకెళ్ళామన్నమాట. ఇవి గడ్డి, జీల కొమ్మలు ఉంటే ఇంటి వెనక అవి కూడా కొట్టించింది. ఇంకా అవన్నీ ఆటోలో వేసుకొని తీసుకొచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 11 అలా అయిపోయిన టైము. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదులేండి, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. మేమిద్దరం అయితే వెళ్ళాము. ఇంకా నేనైతే స్కూటీ వేసుకొని వెళ్ళాను, ఆయన అయితే ఆటో వేసుకొని వచ్చారనమాట. ఇంకా చింత చిగురు అయితే తీసి ఎండబెట్టడానికి పోస్తున్నానండి. చేపలు, వంకాయ అంటే ఎండు చేపలు, వంకాయ, చింతాకు పొడి వేసి చేస్తే బాగుంటుంది. అందుకని ఎండబెడతామని చెప్పి తెచ్చాను. లేతగా ఉన్నప్పుడే ఎండబెట్టాలంట, ముదురుగా ఉంటే బాగుండదంట మళ్ళీ పొడి. ఇంక పిల్లలు చూసారా, ఈరోజు స్కూల్ లేదు కదా, ఏవేవో పిచ్చి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఒక ట్రిప్ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసి ఆరేసేసానండి. అంటే ఈ మధ్య అంతా వర్షం పడుతూ ఉంది కదా, అందుకని సగం ఆరి సగం ఆరకుండా ఉంటాయని చెప్పేసి కొన్ని అయితే ఉండిచ్చేసాను. ఈరోజు అయితే కొంచెం ఎండగానే ఉంది కాబట్టి ఒక ట్రిప్ అయితే వేసేసాను. ఇంకో ట్రిప్ అయితే మిషన్లో తిరుగుతూ ఉంది. ఇంకా నైట్ అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండి. ఇంకా అదైతే కుట్టాలి. కుందేలు పిల్లలు అయితే ఇలా కప్పెట్టేస్తామండి, అంటే నైట్ కప్పెట్టేస్తామన్నమాట. ఇంకా తీయలేదు, ఎందుకంటే సండే కదా, ఇంకా పిల్లలు గేట్ తీసే ఉంటారు. ఇంకా గేట్ తీసారంటే బయట కుక్కలు అయితే తినేస్తాయని చెప్పి ఇంక మేమైతే తీయకుండా కప్పెట్టేసి వాటికైతే మేత వేస్తున్నాము. ఇంకా పిల్లలు లేకపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, గేట్ వేసేసి కొంచెంసేపు తీసేస్తాను అనమాట. అవి కొంచెంసేపు తిరుగుతాయి. అవి అలా కప్పెట్టి ఉండడం కూడా ఉండకూడదు, ఎందుకంటే తిరిగే కాళ్ళు కదా అవి. అందుకని చెప్పి నేనున్నప్పుడు
తీస్తానన్నమాట. ఇంక పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి కప్పెట్టే ఉన్నాను. ఎందుకంటే ఒక్కోసారి చూస్తారు, లేకపోతే వెళ్ళిపోయినాయి అంటే కుక్కలు కాచుకొని ఉంటున్నాయి. అందుకని జాగ్రత్తగా చూస్తున్నాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక అరటి చెట్టు అయితే తెచ్చానండి. ఇక్కడ కొత్త ఇంటి దగ్గర వేద్దాము అని చెప్పి, మా ఇంటి దగ్గర వేయడానికి ప్లేస్ లేదనమాట. ఆ అరటి చెట్టు దగ్గర కూడా గొడవ. ఎందుకు, మనం ఏమన్నా అక్కడ ఉంటున్నామా, వచ్చిన వాళ్ళు నీళ్ళు పోస్తారో లేదో తెలియదు, ఎందుకు నువ్వు ఈ చెట్లన్నీ వేస్తూ ఉంటావు అని చెప్పి మా ఆయన అరుస్తున్నాడు. నాకేమో దేవుడికి పెట్టుకోవడానికి శనివారం అలా పెడతాను కదండి, ఇంకా ప్లేట్లో పెట్టే కంటే ఇలా అరిటాకులో పెడితే బాగుంటుంది. ఎప్పుడైనా ఒక్క పొద్దు అలా పెట్టుకున్నప్పుడు. అరిటాకేమో ఇక్కడ దొరకట్లేదు. ప్రతిసారి మనం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేం కదా, అంటే వెళ్తే ఏం కాదంటారు, కానీ ఆ టయానికి ఎక్కడ వెళ్తాంలే అని చెప్పేసి ప్లేట్లో పెట్టేస్తామన్నమాట. ఇక్కడ చూసారా, ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇక్కడ కాకరకాయ ఏమన్నా వేసారేమో తెలియదు, కానీ ఇక్కడైతే చెట్టు మొలిసిందండి. ఆ చెట్టుకి పిందెలు కూడా వచ్చాయి. కాకరకాయలు అయితే బాగా పొడుగ్గా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు మీరు. నేనైతే కోసేసాను కూడా, ఇప్పుడు కొయ్యలేదులేండి. అంటే ఈ వీడియో లాస్ట్ సండేది కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. మా లోకి చూసారా, వీడియో తీస్తున్నాను, నన్ను తీ మమ్మీ నేను చూపిస్తాను అని చెప్పి వచ్చాడు. అసలు ఎక్కడ గిల్లేస్తాడో అని చెప్పి భయం వేస్తుంది అనమాట. ఎలా లాగుతున్నాడు. చెట్లు చూస్తే అస్సలు ఊరుకోడండి. ఎక్కడెక్కడన్నా విత్తనాలు ఉంటాయి కదా, సపోటా కాయలు అలా తిన్నప్పుడు, నేను నాటుతాను మమ్మీ, అవి మొలకలు వస్తాయి, పెద్దవి అవుతాయి అని చెప్తాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాడు, చూపిస్తున్నాడు అనమాట మీకు. ఇక్కడ పిందులు ఉన్నాయి, అక్కడ పిందులు ఉన్నాయి అని చెప్పేసి. చిన్న పాదేనండి ఇది. కాయలు అయితే బాగానే వచ్చాయి. ఇంకా మనం పైకి అల్లించుకుంటే ఇంకా బాగా అల్లుకొని బాగా కాయలు అయితే కాస్తాయి. ఇంక మేము ఎవరికైనా రెంట్కి ఇచ్చేస్తాం కదా అని చెప్పేసి మేమేం అల్లియట్లేదనమాట. చూసారు కదా, ఈ ఇల్లు లోపల అనమాట. డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇలా పూజ గది సపరేట్గా ఉంటుంది, హాలు. నాకైతే నచ్చింది. ఇంకా మేమైతే ఇక్కడికి వద్దామని చెప్పి కొన్నప్పుడే అనుకున్నానండి. ఇంకా మా వారు అయితే ఒప్పుకోలేదన్నమాట. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రాను అని చెప్పి గట్టిగా చెప్పాడు. ఇంకా అందుకని వదిలేశాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అందులోనూ ఈ ఇంటికి సపరేట్గా ఉంటాయి, అర్మారాలు ఉంటాయి, వంటలు సపరేట్గా ఉందని చెప్పి ఈ ఇంట్లోకి అయితే వద్దాం అనుకున్నాను. కానీ మా వారే గెలిచారు, నేనే ఓడిపోయాను. ఇంక ఈవినింగ్ అనమాట ఇది. పిల్లలు అయితే ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు. ఈ క్లిప్ వచ్చేసి మధ్యాహ్నంది. ఇంకా మధ్యాహ్నం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చాంలేండి. ఇంక ఇంట్లో లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంక వచ్చిన తర్వాత ఇంకెలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి బ్లౌజ్ అయితే కుట్టలేదు. ఇంక ఇప్పుడు ఆషాఢ మాసం కదా, గోరింటాకు పెట్టుకుందాము, సాయంత్రం పెట్టుకుంటే నాతో పాటు మా లోకి ఖచ్చితంగా పెట్టుకుంటానండి. ఇంకా నైట్ పెట్టుకుంటే వాడు అంతా దుప్పట్లకి అంతా పోసేస్తాడని చెప్పి ఎప్పుడు పెట్టుకున్నా మేమిద్దరం మధ్యాహ్నమే పెట్టుకుంటాము. ఇంక ఉన్నాడు కదా, వాడికి చాలా ఇష్టం అన్నమాట గోరింటాకు. ఎప్పుడు అడిగినా నాకు ఇది వద్దు, గోరింటాకు వద్దు అనిందే లేదు. ఎప్పుడు నేను పెట్టుకున్నా గోల చేస్తాడు, నాకు పెట్టు ముందు అని చెప్పి. ఇంక అందుకని కోస్తున్నాను అనమాట. ఈ చెట్టుది బాగా పండుతుంది. ఈ మధ్య మా ఆయన కొట్టేస్తూ ఉంటాడు. కొట్టేసినా భలే వస్తుందండి. ఇది ఊరికే వచ్చేస్తుంది. చూసారు కదా, ఆకు అయితే ఎంత లేతగా ఉందో. ఈ మధ్య వర్షం పడుతూ ఉంది కదా, అందుకని బాగా చిగుర్లు ఇచ్చాయి చెట్లు.
ఈవినింగ్ అయితే ఒక కాఫీ తాగి ఇంకా మార్నింగ్ చూపించాను కదా బ్లౌజ్ అయితే కుడుతున్నానండి. ఇదేనండి ఈరోజు మా సండే వ్లాగ్. అయితే నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.